హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మన చూడపోతున్న మలయాళంలో వచ్చిన వర్షంగులకు శేషం మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ జనర్ వచ్చేసి ఒక ఫీల్ గుడ్ మూవీ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే పర్వాలేదు, చూడొచ్చు అనిపించింది. లైక్ ఒక డీసెంట్ ఫీల్ గుడ్ మూవీ. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ వేణు అండ్ మురళి వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళు కేరళలో ఒక డిస్ట్రిక్ట్లో ఒక ఊరు నుంచి వాళ్ళైతే చెన్నైకి అయితే వస్తారనమాట. సో ఎందుకు అంటే కనుక లైక్ వాళ్ళు మ్యూజిషియన్స్ అవ్వాలి. నేను స్టోరీ కూడా మనం చూసుకుంటే కనుక లైక్ మొత్తం 1980 టైం పీరియడ్ అయితే జరుగుతుంది. సో 80s టైం పీరియడ్ మూవీ. సో వాళ్ళిద్దరు చెన్నైకి అయితే వస్తారని చెన్నైకి వచ్చిన తర్వాత కోడంబాకంలో ఒక రూమ్ అయితే తీసుకుంటారు. అండ్ వాళ్ళ గోల్ అంటే కనుక సో అందులో ఒక అతను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని చెప్పి అండ్ ఇంకో అతను ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలని చెప్పి సో ఫైనల్గా వాళ్ళ గోల్స్ రీచ్ అయ్యారా లేదా అని ఫైనల్గా వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఎలా స్టార్ట్ అయ్యాయి అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ ఫస్ట్ హాఫ్ లైక్ సెకండ్ హాఫ్తో పోల్చుకుంటే ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం బెటర్. సో ఫస్ట్ హాఫ్లో మనం చూసుకుంటే కనుక వాళ్ళు కేరళ నుంచి రావడం, చెన్నైకి రావడం, సో గోడంబాకలో రూమ్ తీసుకోవడం, సో వాళ్ళు అవకాశాల కోసం అయితే వెళ్ళడం, సో వాళ్ళంటే ఒక ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు. సో వాళ్ళకి ఫస్ట్ ఆపర్చునిటీ ఎలా అయితే వచ్చింది, సో వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చిన తర్వాత వాళ్ళ టాలెంట్ని వాళ్ళు ఎలా ప్రూవ్ చేసుకున్నారని చెప్పి సో లైఫ్ జర్నీ ఉంది కదా, సో అది చూపించిన విధానం అయితే బాగుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ అంటే కనుక లైక్ ఈ మూవీలో నివిన్ పాలిది ఒక క్యామియో అయితే ఉంటుంది. సో క్యామియో కూడా కాదు, అదొక ఎక్స్టెండెడ్ క్యామియో. సో 15 to 20 minutes సీక్వెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఆ సీక్వెన్సెస్ కూడా బాగున్నాయి. అండ్ మూవీలో కొన్ని కామెడీ సీన్స్ అయితే ఉన్నాయి, అది కూడా కొంచెం వర్కౌట్ అయింది. అండ్ ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ అంటే కనుక ఈ మూవీ 1980s జరగడం వల్ల సో ఆ పీరియాడిక్ ఫీల్ తీసుకొచ్చిన విధానం కూడా బాగుంది. లైక్ గెటప్స్ కానీ, డ్రెస్సింగ్ స్టైల్ కానీ, సో వాళ్ళు మాట్లాడే విధానం కానీ, ఎస్పెషల్లీ 80sలో లైక్ మలయాళీస్ ఎలా ఉంటారో వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంటుంది. అండ్ అది కొంచెం చెన్నైని రీక్రియేట్ చేసిన విధానం అయితే బాగుంది. అండ్ సెట్స్ కూడా బాగానే ఉంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే, అండ్ సినిమాటోగ్రఫీ కూడా ఓకే. అండ్ యాక్టర్స్ కూడా వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. లైక్ ప్రణవ్ మోహన్ లాల్ కానీ, అండ్ కళ్యాణి ప్రియదర్శన్ కానీ, అండ్ దయ్యం శ్రీనివాసన్ కానీ, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ ఇప్పుడు సినిమా నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ సెకండ్ హాఫ్, సో ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం బాగుంటుంది. సెకండ్ హాఫ్లో అసలు మనకి స్టోరీ అంటూ పెద్దగా ఏం ఉండదు అన్నమాట. ఎందుకంటే కనుక లైక్ ఫస్ట్ హాఫ్లో ఎస్పెషల్ ఇంటర్వల్ సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీక్వెన్స్లోనే అసలు మూవీని అయితే ఎండ్ చేసేస్తారు. సెకండ్ హాఫ్లో అసలు ఎలా తీసుకెళ్తారు అని చెప్పి మనకు అసలు అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే స్టోరీ అయితే పెద్దగా ఏమి ఉండదు. సో సెకండ్ హాఫ్ని ఇంకా కొంచెం బెటర్గా హ్యాండిల్ చేస్తుంటే బాగుంటుంది. అండ్ ఇంకొక మేజర్ మైనస్ పాయింట్ నేను చెప్పేది అంటే ప్రతి ఒక్క మలయాళ సినిమాలకు చెప్పేదే. సో అదే కనుక లాగా సో ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ మనకైతే చాలా స్లోగా అయితే ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ కూడా కొంచెం స్లోగా ఉంటుంది, సెకండ్ హాఫ్ కూడా కొంచెం స్లోగా అయితే ఉంటుంది. సో ఇది ఒక ప్రతి మలయాళం సినిమాకి మనం చెప్పుకునే ఒక మేజర్ మైనస్ పాయింట్. ఎందుకంటే మూవీ అయితే మలయాళం మూవీ జనరల్గా కొంచెం స్లోగా అయితే ఉంటాయి. అండ్ ఈ మూవీ కూడా అంతే, ఎక్సెప్షన్ ఏం కాదు, మూవీ కూడా కొంచెం స్లోగా అయితే ఉంటుంది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే లైక్ మూవీ అయితే డీసెంట్ ఫీల్ గుడ్ మూవీ. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. అండ్ ఇది ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్, ఇది ఫ్యామిలీతో చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ మూవీలో లేదు. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.